అందరికీ జై హింద్. యూరోప్ నుంచి ఒక చాలా పెద్ద న్యూస్ వస్తుంది. ఫ్రాన్స్ అనే దేశము వాళ్ళ హాస్పిటల్స్ కి ఒక ఆదేశం జారీ చేసింది. ఏంటది? ఫ్రాన్స్ ఆర్డర్స్ ది హాస్పిటల్స్ టు ప్రిపేర్ ఫర్ అ మేజర్ ఎంగేజ్మెంట్ బై మార్చ్ 2026. ఫ్రాన్స్ ఏం చెప్తుందంటే వాళ్ళ హెల్త్ మినిస్టర్ ఫ్రాన్స్ లో ఉన్న హాస్పిటల్స్ కి వార్ కి ప్రిపేర్ అవ్వండి, మార్చ్ 2026 లోపు ఒక మేజర్ వార్ జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి. మనందరికీ తెలుసు, యూరోప్లోనే వరల్డ్ వార్ 1 జరిగింది, వరల్డ్ వార్ 2 కూడా యూరోప్లోనే జరిగింది, థర్డ్ వరల్డ్ వార్ కూడా యూరోప్లో అవ్వబోతుందా? ఎందుకంటే ఇలా ఫ్రాన్స్ ఇలాంటి స్టేట్మెంట్ పాస్ చేయడం అన్నది ఒక రేర్ అకేషన్. ఏ దేశం కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ ఓపెన్గా డిక్లేర్ చేయదు. అంటే ఎక్కడో యూరోప్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ వార్ విత్ రష్యా అన్నది చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా బయటకు వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, కొన్ని నెలల ముందు యూకే కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడమే జరిగింది. ఇది మాత్రం ఫ్రాన్స్దే, యూకేది కాదు. 4 months బిఫోర్ యూకే ఆల్సో asked its hospitals to prepare for war. And prepare for a war, France orders hospitals to ready for World War III and treat hundreds of wounded soldiers per day in less than a year. అంటే మనం ఒక సంవత్సరం లోపు విదిన్ ఎ ఇయర్ వీఆర్ గోయింగ్ ఫర్ వరల్డ్ వార్ 3 అన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ది సన్ అనేది ఒక యూకే ఎడిషన్ సంబంధించిన న్యూస్ ప్లాట్ఫామ్ ఇది. ఇందులో కూడా ప్రిపేర్ ఫర్ వార్ అనే డైరెక్షన్ ఫ్రాన్స్ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వార్ ఎవరితో జరగబోతుంది? రష్యాతో జరగబోతుంది. మనం మ్యాప్లో చూసుకుంటే గనక ఇది మన ఫ్రాన్స్ దేశము, ఇది రష్యా దేశము. దీని మధ్యలో ఎన్నో దేశాలు ఉన్నాయి. కాకపోతే ఈ వరల్డ్ వార్ 3 అనేది ఫ్రాన్స్ ఊహిస్తుంది. కొన్ని నెలల ముందు యూకే కూడా ఇదే విషయం చెప్పింది, వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ వార్ విత్ రష్యా అనేసి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, మనందరికీ తెలుసు, ఇప్పుడు యుక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది. ఈ యుక్రెయిన్ రష్యా వార్లో రష్యా చాలా ఎత్తున వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేసింది. తను తయారు చేసిన వెపన్స్ అన్ని యుక్రెయిన్లో వాడట్లేదు. అంటే ఏంటి? రష్యా చాలా పెద్ద ఎత్తున వెపన్స్ తయారు చేసుకొని ఒక మేజర్ ఎంగేజ్మెంట్ విత్ యూరప్ అందరి మీద ఒక యుద్ధానికి రానున్న 1 year లోపే రాబోతుంది అని చెప్పి ఈ దేశాలు చెప్పడం జరుగుతుంది. అంటే ఇది వార్ మాంగరింగా? మాంగరింగ్ అంటే వార్ గురించి ఎక్కువగా మాట్లాడడం. ఇది వార్ మాంగరింగా? లేదంటే ఇంటెలిజెన్స్ బేసిస్ మీద వీళ్ళు ఈ మాట మాట్లాడుతున్నారా? ఇంకా అఫీషియల్ గా ఏం మాట్లాడడం జరగలేదు. కాకపోతే ఒకవేళ ఈ యుద్ధం ఫ్రాన్స్ మధ్యలోనే, రష్యా మధ్యలోనే సీమితం అయిపోయి, లేదా ఈ యుద్ధం యూకే అండ్ రష్యా మధ్యలోనే సీమితం అయిపోయి, లేదా మనందరికీ తెలుసు నేటో కంట్రీస్ ఉన్నాయి, యూరోప్లోని కొన్ని కంట్రీస్ నేటో కంట్రీస్, లేదా ఈ వార్ నేటోకి రష్యా మధ్యలో జరగబోతుందా? ఈ నేటోకి రష్యా మధ్యలో వార్ జరిగితే దీని ప్రభావం ఇండియా మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? దీని గురించి ఒక 2-3 నిమిషాలు మాట్లాడతాను, వినండి. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు మనం రష్యా నుంచి ఆయిల్ పర్చేస్ చేస్తుంటే మన మీద శాంక్షన్స్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఒకవేళ ఈ వార్ వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఇది రష్యా నేటో వార్ కానీ, ఇది రష్యా ఫ్రాన్స్ వార్ కానీ, ఫ్రాన్స్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ నేటో అన్నమాట. ఫ్రాన్స్ మీద రష్యా దాడి చేస్తే మిగతా నేటో కంట్రీస్ కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతాయి. కాబట్టి ఇది ఆటోమేటికల్లీ నేటో వర్సెస్ రష్యా వార్ అయిపోతుంది. రష్యాతో నేటో వార్లోకి వెళ్తే గనక ఖచ్చితంగా దీని ప్రభావం ఇండియా మీద కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలాగైతే మన మీద శాంక్షన్స్ పెట్టడం జరిగిందో, అప్పుడు కూడా ఇండియా మీద చాలా శాంక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సో మనము రష్యాతో మనం తెచ్చుకుంటున్న ఆయిల్, దీన్ని డైవర్సిఫై చేసే అవసరం ఎంతో ఉంది. అంటే మనం రష్యా మీదనే డిపెండ్ అవ్వకుండా వేరే కంట్రీస్ ఏవైతే ఆయిల్ని అమ్ముతాయో, బ్రాజిల్, వెనిజువెలా లాంటి కంట్రీస్ నుంచి కూడా
మనము ఆయిల్ తీసుకోవాలి. అండ్ అదే కాకుండా రష్యాతో మనకి చాలా డిఫెన్స్ రిలేటెడ్ డీల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు రష్యా యుద్ధంలో ఒక నేటో కంట్రీస్ తో యుద్ధంకి వెళ్తే ఇండియాకి డిఫెన్స్ ఎక్విప్మెంట్ సప్లైస్ లో ఇబ్బందులు వస్తాయి. సో ఖచ్చితంగా మనం మన డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ని కూడా డైవర్సిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. అదే కాకుండా మనం రష్యాకి ఎక్స్పోర్ట్ చేసే సామాన్లు కూడా వేరే కంట్రీస్ కి డైవర్సిఫై చేయాలి. ఇలా చేసుకుంటేనే మనము సర్వైవ్ అవ్వగలుగుతాము డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ వార్. రష్యా యుక్రెయిన్ వార్ చాలా చిన్న వార్, ఎందుకంటే ఓన్లీ వన్ కంట్రీ విత్ రష్యా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి. బట్ ఇది నేటో వార్ అయితే గనక ఈ అన్ని దేశాలు వార్లో ఇన్వాల్వ్ అయిపోతాయి. సో ఖచ్చితంగా దీని ప్రభావం మన మీద ఇంకొన్ని విషయాలుగా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ జరుగుతుంది, ధరలు పెరిగిపోవడం జరగవచ్చు, ఆయిల్ సప్లై ఇన్ ది గ్లోబల్ మార్కెట్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎంతగానో ఉంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మే నాట్ బి మనం డైరెక్ట్ గా వార్ లో ఇన్వాల్వ్ కాకపోవచ్చు, కానీ ఏదో ఒక విధంగా మనం సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉండాలి. మన దేశానికి సపోర్ట్ ఇక్కడ అంటే ఏ కంట్రీకో కాదు, కాకపోతే దాని ఎఫెక్ట్స్ మన మీద ఉంటాయి. ఆయిల్ కానీ, డిఫెన్స్ రిలేటెడ్ కానీ, మరెన్నో ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ కానీ, మన ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేసుకోవడం కానీ, ఇలా ఎన్నో విషయాల మీద మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఫ్రాన్స్ ఒక ఛానల్లో వరల్డ్ వార్ 3 అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్డీటీవీ వరల్డ్ అనే దాంట్లో జస్ట్ మేజర్ ఎంగేజ్మెంట్ అని చెప్పారు, కానీ ఏ దేశంతో చెప్పలేదు. కానీ ఒక విషయం చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది, దట్ మార్చ్ 2026 వరకు జరగొచ్చు అని. సో వీళ్ళు ఎక్కడో ఒక యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నారు. సో మనం కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. డిప్లొమసీలో అంటే కూట్నీతిలో మనం చాలా జాగ్రత్త పడాలి. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ని యాక్టివేట్ చేసి అసలు ఏం జరుగుతుంది, దీనివల్ల మన దేశం మీద ప్రభావం ఏముంటుందో ఇవన్నీ విషయాల మీద మనం జాగ్రత్త పడే అవసరం మనకు ఎంతగానో ఉంది. అసలు ఎందుకు ఫ్రాన్స్ ఇలా ఆలోచిస్తుంది, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. మనం దీని మీద కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. ఇలా మనకి యూరోప్ లో ఈస్ట్ లో ఉన్న కంట్రీస్, ఫిన్లాండ్ కానీ, ఎస్టోనియా కానీ, లాత్వియా కానీ, బెలరూస్ కానీ, ఇలా ఈ కంట్రీస్, ఇన్ఫాక్ట్ మనందరికీ తెలుసు పోలాండ్ కూడా రీసెంట్ గా మన రష్యాకి విరుద్ధంగా ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడో రష్యా కూడా ఏమనిపిస్తుందంటే నేటోలో కంట్రీస్ లైక్ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఈ కంట్రీస్ వాళ్ళ డిఫెన్స్ సేల్స్ ని పెంచుకోవడానికి ఈ ఈస్టర్న్ లో ఉన్న కంట్రీస్ ని వీళ్ళు నేటోలో జాయిన్ అవ్వడానికి ప్రోత్సహిస్తున్నారు. అందులో ముఖ్యంగా యుక్రెయిన్ వార్ కూడా. సో ఎక్కడో రష్యా కనిపిస్తుంది, నేను ఫ్రాన్స్ నే డైరెక్ట్ గా బెదిరిస్తే గానీ, లేదా జర్మనీనే డైరెక్ట్ గా, లేదా యూకేని డైరెక్ట్ గా బెదిరిస్తే గానీ ఈ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ని నేటోలో జాయిన్ అవ్వకుండా ఆపుతారేమో అన్న ఉద్దేశంతో రష్యా వీళ్ళ మీద దాడి చేసే అవకాశం ఉందేమో అని నాకు అనిపిస్తుంది. వీళ్ళు చాలా స్పష్టంగా మార్చ్ 2026 అని టైం లైన్ కూడా ఇచ్చారు. అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సమ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అండ్ నాట్ జస్ట్ సమ్ క్యాజువల్ టాక్. మనము కోవిడ్ టైంలో కూడా చూసాము, మన ప్రభుత్వం కూడా చాలా నిర్దేశాలు జారీ చేసింది, హాస్పిటల్స్ అందరినీ రెడీగా ఉండమని చెప్పింది. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే వార్ టైం సిచ్యువేషన్ ని వరల్డ్ వార్ 3 అని కూడా మాట్లాడుతున్నారు. మన దేశం కానీ, దేశ రాజకీయ నేతలు కానీ, ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ కానీ చాలా జాగ్రత్తగా ఈ అన్ని విషయాల్ని చాలా దగ్గర ఉండి ఇంటెలిజెన్స్ ద్వారా దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇలా యూరోపే ఎందుకు ప్రతిసారి వరల్డ్ వార్ కి కారణమవుతుంది, ఎందుకు యూరోప్ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, ఈ అంశం మీద మీ పర్సనల్ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్ ఆల్.